మాజీ ఎంపీ బీఆర్ఎస్ సీనియర్ నేత బి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్వయం ప్రకటిత మేధావి ఇదివరకు ఇక్కడ ఎంపీ ఉండే ఆయనే బెదిరించి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించిండు. ఆ సబ్ కాంట్రాక్ట్ వాళ్ళ బంధువులకి ఇప్పించిండు. వాళ్ళే ఈ ప్రాజెక్ట్ కట్టిండ్రు, కుంగిపోయింది, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇక దమ్మున్నదా రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నించాడు. యాక్చువల్గా హాస్యాస్పదము, నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ఒక పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యానించడం. ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడికి చాలా గౌరవం ఉంటుంది. పార్లమెంట్ సభ్యుడు మాట్లాడేటప్పుడు ప్రతి పలుకుకు ప్రతి మాటకు విలువ ఉంటుంది. ఇంకా గిట్లా మాట్లాడితే రేపు రానున్న రోజుల్లో ఏ అధికారి ఏ పత్రికా విలేకరు కూడా పట్టించుకోరు. రాజకీయ నాయకులు అంటేనే పట్టించుకోరు. ముఖ్యంగా పార్లమెంట్ స్థాయిలో ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులు ఈ విధంగా గాలి మాటలు మాట్లాడితే పట్టించుకోరు. నేను ఇప్పుడు సూటిగా బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఆయన ఒక మాట అన్నాడు, ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి మేడిగడ్డ ప్రాజెక్ట్ని సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు కాబట్టే అది కుంగిపోయిందని చెప్పాడు. పేరు చెప్తాడు. అయితే నేను ఆయన మాట్లాడింది ఎమ్మెల్యే ఎంపీ అన్నాడు. ఎమ్మెల్యే ఎంపీలు కానీ ఎవరు కానీ నేనైతే ఎమ్మెల్యే పోటీ చేయలేదు, ఎమ్మెల్యేగా లేని ఇదివరకు కూడా. మరి ఆయన ఎవరిని అన్నాడు? నన్ను అన్నాడా? నాకంటే ముందున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని అన్నాడా? అంతకంటే ముందున్నటువంటి కేసీఆర్ గారిని అన్నాడా? లేకుంటే అంతకంత ముందున్నటువంటి చెన్నెమినేని విద్యాసాగర్ రావు గారు వాళ్ళ బీజేపీ పార్టీ వ్యక్తి అతన్ని అన్నాడా? అంతకంటే ముందున్నటువంటి ఎల్ రమణన్న గారిని అన్నారా? ఇంకా అంతకంటే ముందు పాపం లేరు, చొక్కారావు గారు లేరు, ఎంపీ సత్యనారాయణరావు గారు లేరు, ఇంకా వాళ్ళంతా ఎవరు లేరు. ఇప్పుడు బతుకున్నలో మాజీ ఎంపీలో గివిలమే. ఇక దీంట్లో ఆయన ఈ మధ్య పేరు అంటలేడు కానీ నన్ను దృష్టిలో పెట్టుకున్నాడు అనుకొని నేను అనుకుంటున్నా. ఏది స్వయం ప్రకటిత మేధావని. ఎందుకంటే ఈ మధ్యకి రైల్వే ప్రాజెక్టు దీని గురించి మాట్లాడేటప్పుడు నా గురించి మాట్లాడు కాబట్టి సరే, అది ఈ మేడిగడ్డ గురించి ఎవరిని అన్నాడో ఆయన స్పష్టంగా పేరు చెప్పే ధైర్యం లేదు ఆయనకి. ఎందుకంటే ఇవాళ రేపు డిఫేమేషన్ కోర్టులు కేసులు ఉన్నాయి కాబట్టి చెప్తలేరు. ఆరోపణ చేసేటప్పుడు చాలా స్పష్టంగా చేయాలి. ఆరోపణ ఏది ధైర్యం ఉంటే ఆరోపణగా తెలుసుకోవాలి. ఉత్త ఆరోపణ కూడా ఏదు రాజకీయ నాయకులు ఒక ఇంతో అంతో బలం ఉంటే చేయాలి. బండి సంజయ్ గారు ఎల్ఎన్టీ సంస్థ మేడిగడ్డ ప్రాజెక్ట్ని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందా లేదా అని చెప్పవలసిన విషయం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయాణం అటాచ్ చేస్తున్నాడు, మేడిగడ్డకు పోతున్నాడు. నేను వారిని కోరుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఎల్ఎన్టీ వారిని ప్రశ్నించండి. ఆ బ్యారేజ్ ఏమైనా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రా? ఇస్తే ఎవరు చేశారు తేల్చాలి. నా దృష్టిలో ఎల్ఎన్టీ కంపెనీ చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీ. అది వాళ్ళు బ్యారేజీలు డ్యాములు సబ్ కాంట్రాక్ట్స్ ఇవ్వరు. బట్ బండి సంజయ్ గారు అంటున్నారు కాబట్టి, ఎందుకంటే ఆయన ఎంపీ కాబట్టి, మరి ఆయనకు వచ్చిన సమాచారం ఏందో తెలియదు కాబట్టి ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నా. బండి సంజయ్ గారు మీకు తెలిసినట్టయితే మీరు పేరు చెప్పండి. ఆ సబ్ కాంట్రాక్టర్ ఎవరు? మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, దానికి ఎల్ఎన్టీ వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఎవరో నీకు పేరు తెలిస్తే పేరు చెప్పు, లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ పోతున్నారు కాబట్టి వారికి చెప్పు ఉంటున్నాం. తర్వాత మిగతా విషయాలు ఆయన పర్యటన చేస్తున్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో. ఈ 5 సంవత్సరాలు అవుపడలేదు, తిరగలేదు. ఒక 5 రూపాయలు 5 సంవత్సరాల్లో కూడా 5 రూపాయలు కరీంనగర్ జిల్లాకి తీసుకురాలని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. చెప్తే ఏం చేసినాడు పాపం, పెద్ద పెద్ద పోస్టర్లు గ్రామాలలో ప్రింట్ చేసి వేయించాడు. ఏం వేయించాడు? ఆశ్చర్యం ఇస్తుంది, నవ్వాలా ఏడవాలా తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, జాతీయ ఉపాధి హామీ పథకం ఈ గ్రామం లోపల ఈ మండలం లోపల 90 కోట్లు, హరితహారం చెట్టు పెట్టిన దానికి ఇన్ని కోట్లు, అన్ని కోట్లు, మీ ఊర్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టమని చెప్పాడు.
ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్తున్నాడు. అవి జాతీయ ఉపాధి హామీ పథకం ఎప్పుడు వచ్చింది బండి సంజయ్ గారు? అది 20 సంవత్సరాల క్రితం ఓ పార్లమెంట్ చట్టం చేసింది. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిని. శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్గా వారు ఒక 2-3 మంచి చట్టాలు తీసుకొచ్చారు. ఒకటి జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం, ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ చట్టం, ఆర్టీఈ, ఇలాంటి 2-3 చట్టాలు తీసుకొచ్చారు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సూచన మేరకు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో పెట్టారు. 10 సంవత్సరాల వాళ్ళ కాంగ్రెస్ పరిపాలన పట్ల. ఇప్పుడు పల్లెటూరులో పోయి అడుగుతా తెలియదా, ఈ 100 రోజుల పని ఎప్పటి చేస్తాను అంటే ప్రతి ఒక్కడు చెప్తాడు 20 ఏళ్ళకెళ్ళి చేస్తున్నామని. గా పైసలు నేను ఇచ్చినా నేను తెచ్చినా అని చెప్పి పెద్ద పోస్టర్లు వేసుకుంటాడు. ఒక్కటైనా నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంకో నేను మీ ఓటు ద్వారా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ఇది సాధించినా అని ఒక్కడి చెప్పని చెప్పండి. లేవు. ఎందుకంటే ఆయన కాలమంతా కూడా పార్టీ అధ్యక్షుడిగా కొన్ని రోజులు గిల్లి పంచాయతీలు పెట్టుకోవడం తప్పితే ఇంకోటి తెలియదు. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏందో నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఆయన ఆ పార్టీ సిద్ధాంతం లిమిట్స్లో కూడా లేడు. ఈ మధ్య పర్యటిస్తున్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది నేను గెలుస్తలేను అనేది అర్థమైపోయింది. స్పందన కరువు అయిపోయింది. ఇది వరకు రెచ్చగొడితే యువకులు రెచ్చగొట్టబడ్డారు. వాళ్ళు ఎవ్వరు కూడా దగ్గరకు వస్తలేరు. వాళ్ళు లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు వివిధ రూపాల్లో. వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ముందు ఒకటి మాట్లాడతాను, ఇంకోటి మాట్లాడతాను. ఈ భయాందోళన లోపట మరి ఇప్పుడు ఆయనకు పోటీగా గట్టిగా పోటీ ఇచ్చేది వినోద్ కుమార్ కాబట్టి మరి ఈయన పైన మాట్లాడాలని చెప్పి మాట్లాడతాను. ఓ దగ్గర ఏమన్నాడు, టిప్పర్ లోడ్ దరఖాస్తులు ఇచ్చిండు, తట్టెడు మట్టి తీయలేదు అన్నాడు. తట్టెడు మట్టి తీయడానికి ఎంపీ ఉంటాడా? దానికి కాంట్రాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. నువ్వు అన్నట్టు నేను టిప్పర్ లోడ్లో ఉత్తరాలు రాసినందుకు నీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఇట్లా అదైనా గుర్తించినావు. గన్ని ఉత్తరాలు రాసిన నేను. కరీంనగర్ నియోజకవర్గ ప్రజల సమస్యల ప్రతి దాని మీద స్పందించిన, లేఖలు రాసిన, అధికారుల దగ్గర తిరిగినా కొన్ని సమస్యలు పరిష్కారమైనాయి, కొన్ని కాలేదు. ఏం కాలేదు, ఎందుకు కాలేదు అనేది